ఇవాళ మహిళా దినోత్సవం అంటారు. మొదట్లో దీన్ని మహిళా సాధికారిక దినోత్సవం అనేవారు, ఇప్పుడు మహిళా దినోత్సవం అంటున్నారు. కాబట్టి మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ లేడీస్ అందరికీ నా శుభ అభినందనలు. థ్యాంక్ యూ. నర్సీపట్నం బ్రాంచ్కి కొత్త రూపురేఖలు తీసుకొచ్చిన ఈ న్యూ టీమ్ మల్లికార్జున్, ఎక్స్పెషల్లీ సంతోష్ అండ్ ట్రెజరర్ ఆఫ్ యంగ్ టీమ్కి అభినందనలు. మా ఐఎంఏ నర్సీపట్నం స్టార్ట్ చేసిన రోజునే నేను నర్సీపట్నం ప్రాక్టీస్ చేస్తాను. 1991 మే 19 అప్పటి నుంచి కూడా మా ఐఎంఏ ఎప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అన్నింటిలో ఫస్ట్ మేము రెగ్యులర్గా కలిసేవాళ్ళం. డాక్టర్స్ అందరం కూడా ఎవ్రీ మంత్ కలిసేవాళ్ళం. అప్పుడు ఏ ఊళ్ళు లేకపోయినా సరే ఎవరు మీటింగ్ పెట్టుకొని అందరం కలిసి ఎక్కడికి వెళ్ళినా సరే అందరం కలిసి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళమే. అదే ఇప్పటికీ అలాగే అవుతుంది. చాలా మా ఈ ఏరియాలోనే లేదు. ఫస్ట్ మేము ఆల్రెడీ 25 years క్రితమే మేము ఐఎంఏ బిల్డింగ్ మాకు ఓరిగా మేము కట్టించుకోవడం జరిగింది. దానికి సాక్షిగా అప్పటి మా సీనియర్స్ వాళ్ళ విజన్, ఎక్స్పెషల్లీ డాక్టర్ సుబ్బారావు గారు, దీనికి ఇప్పుడే టైంకి వచ్చారు. మా ఐఎంఏ బిల్డింగ్ అవ్వడానికి దగ్గరుండి అన్ని చూసుకున్న వ్యక్తి డాక్టర్ సూర్యనారాయణ గారు. అంటే డబ్బులు సూర్యనారాయణ గారిని డైరెక్ట్ రావాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సంతోష్, ఈఎన్టీ సర్జన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నర్సీపట్నం సెక్రటరీ. అనకాపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్తో రికగ్నైజ్ చేయబడి 2 క్రెడిట్ పాయింట్లతోటి నర్సీపట్నంలో మనం సిఎంఈ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీనికి సుమారుగా 175 మంది డాక్టర్స్ వివిధ ప్రాంతాల నుంచి అటెండ్ అయ్యారు. మన ముఖ్య స్పీకర్గా డాక్టర్ ఐ సతీష్ రాజు గారు విశాఖపట్నం నుంచి అటెండ్ అయ్యారు. అపోలో హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇది జరుగుతుంది. ఇది ఇంతటి ఘన విజయం సాధించడానికి మన ఐఎంఏ నర్సీపట్నం అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న డాక్టర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఇది మొట్టమొదటిసారిగా ఇక్కడ జరిగింది. రూరల్ ప్రాంతాల్లో జరగడం ఇదే మొదటిసారి. ఇలాంటి మరిన్ని ఈవెంట్స్ మీ అందరి ఆశీస్సులతో ఐఎంఏ నర్సీపట్నం కండక్ట్ చేస్తుందని ఆశిస్తున్నాం. ఇంత ప్రీమియంగా జరగడానికి తెరవెనుక ఉండి ఎంతో పెద్ద సహాయం అందించిన ఒక వ్యక్తి ఉన్నారండి. ఆయనే బంగారం గారు. సో ఇంత తక్కువ బడ్జెట్లో అసలు మనం ఇక్కడ జరుపుకోవడానికి అడగడానికి కూడా ఛాన్స్ లేని ఒక బడ్జెట్లో మేము హైవేలో ఉంటే సరే ఆయన పిలిచి ఈ డాక్టర్స్ అందరూ ఎక్కడో దగ్గర పెట్టుకుంటే అది నేను ఒప్పుకోను, మీరు అసలు డబ్బులతో సంబంధం లేదు, మీరు వచ్చి మా దగ్గర మా హాల్లో మీరు సిఎంఈ కండక్ట్ చేసుకోండి, అది నర్సీపట్నానికి ఇది గర్వకారణం. సో దీనికి నేను నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఆయన ఆ రోజు మా అందరికీ భరోసా ఇచ్చారు. అందువల్లే ఈ ఈవెంట్ ఇంత ప్రీమియంగా జరుగుతుంది. ఆయన ఇక్కడ లేరు, తిరుపతి దర్శనంలో ఉన్నారు. కానీ మా అందరి తరఫు నుంచి ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వీఆర్ మూవింగ్ టు హ్యూమన్స్ డే సెలబ్రేషన్. సన్మానాన్ని చేయించుకోవడం చాలా గర్వంగా ఉంది నాకు. సన్మానం అంటే 40 సంవత్సరాల నుంచి నేను ఈ ప్రాంత ప్రజలకు గైనకాలజికల్ సర్వీసెస్ అందించాను. అఫ్కోర్స్ దే ఆర్ ఆల్ పెయిడ్, బట్ ఐ డిడ్ సో మెనీ ఫ్రీ సర్వీసెస్ ఆల్సో, కండక్టింగ్ ఫ్రీ ఓపీస్ ఆన్ ఫ్రైడేస్ ఫర్ 6 to 7 years. After that, because of my family problems, I could not continue it. That is a different issue. కానీ ఈ సన్మానాన్ని నేను గర్వంగా తీసుకోవడం లేదు, ఎందుకంటే నా తర్వాత వచ్చే ఆ జూనియర్స్ కూడా నేను ఆల్సో మీన్ ద సేమ్ పొజిషన్. అందుకే ఈ సన్మానాన్ని అందరి సన్మానంగా స్వీకరించుకొని లేడీ డాక్టర్ అందరికీ మామూలుగా మనం చెప్తాము.
officers and young doctors came all the way and say good morning to all. And I'm very thankful to the IMA team of Narsipatnam, Dr. Mallikarjun, Dr. Santosh, Dr. Asai and the team. I'm very thankful to all of you for this felicitation, for honoring me as a senior doctor. I started my practice in 1994 and I did 32 years service. Really we enjoyed very well. And this opportunity is actually given by my patients, and I am very thankful to my patients as well as to my family members for giving me this support. I feel that all the gynecologists who did the practice in the past years and in the very primitive days of 1994, where we are not provided with any anesthetist, any blood bank, any super specialties or any ventilator facilities, not even diagnostic procedures. Really, we did a war without weapons. I think this is more appropriate word. Regarding Gopal Rao Garu and myself and Dr. Sridevi, Sushila, whoever it may be, we did the war without weapons. We don't know when the patient is going to land on feeding. We don't know what emergency will face. But really we enjoyed all the days, and the patients also, they used to give the good respect to all, and we enjoyed each and everything. And next is the turning point in the